సహోదరి సహోదరులారా, 1858వ సంవత్సరంలో ఫ్రాన్సు దేశంలోని లూర్దు అనే కుగ్రామంలో బెర్నదత్ సుబిరు అనే 13 ఏళ్ల బాలికకు దేవుని తల్లి అయిన మరియమాత 18 సార్లు దర్శనమిచ్చింది. ఆ మాతనే ఇక్కడ గుణదల లూర్దు మాతగా మనము కొలుస్తున్నాం. ఈ దర్శనాలలో ఆమె బెర్నదత్ సుబిరు మరియమాతను కళ్ళారా చూసింది. నేను చూచిన మహారాణి తేజోమయంగాను సుందరంగాను నిండు యవ్వనంతోనూ ఉట్టిపడుతూ ఉంది. ఆమెది సాటిలేని సౌందర్యం అని బెర్నదత్ చెప్పింది. ఆమె ధరించిన తెల్లని అంగీ అంచులు ఆమె పాదాలను తాకుతున్నాయి. ఆమె మెడపట్టి గుండ్రంగా ఉంది. ఆ గుండ్రని అంచు నుండి తెల్లని మెడపట్టి ఒకటి వ్రేలాడుతూ ఉంది. నీలిమ రంగు రిబ్బను నడుమునకు బిగించి ఉంది అంటూ అనేక విషయాలను, తాను చూచిన వాస్తవాలను బెర్నదత్ చెప్పింది. అసలు బెర్నదత్ ఆ రోజున ఏం చేస్తుంది, ఎక్కడ ఉంది? బెర్నదత్ ఆ రోజున తన చెల్లిని, మరొక స్నేహితురాలుని వెంటబెట్టుకొని గావ్ నదీ ప్రాంతాన మెసబె అనే చోట ఎండు పుల్లలను ఏరుకునే నిమిత్తం వెళ్ళింది. ఆ ఏరు దాటటానికి తన కాలి మేజోళ్లను విప్పుతున్న సందర్భంలో గాలి వీచినట్టి శబ్దం ఒకటి వినిపించింది. అదేమిటా అని చుట్టూ చూస్తుండగా ఆమె దృష్టి ప్రక్కనే ఉన్న ఒక గుహపై పడింది. అందులో ఒక అద్భుత దృశ్యాన్ని చూచి తన కన్నులను తానే నమ్మలేకపోయింది. ఆమె ఒక అద్భుతమైన పరలోక స్త్రీని చూచింది. ఆమె బెర్నదత్తును చూచి మందహాసంతో పలకరించింది. జపమాలను చెప్పమని బెర్నదత్తును ఆదేశించింది. బెర్నదత్ పరవశురాలై భక్తిలో మునిగిపోయింది. ఎందుకంటే ఆ గ్రామంలో అందరూ చాలా పేదవాళ్ళు, మామూలు మనుష్యులు. ఎప్పుడూ అక్కడ గురువుగారు ఆ చిన్న పిల్లలను ఎక్కడికి వెళ్ళినా జేబులో జపమాలను తీసుకొని వెళ్ళి ప్రార్థనలు చేయమని వారికి ఉపదేశించారు. బెర్నదత్ పరవశురాలై వెంటనే భక్తిలో మునిగిపోయింది. ప్రార్థన ముగిసేసరికి ఆ అందాల రాణి అదృశ్యమైపోయింది. ఇదంతా జరిగేసరికి కొంచెం సమయం పట్టింది. అందువలన ఆమె కంటే అడుగు ముందుగా వెళ్ళి కష్టపడి పుల్లలు ప్రోగు చేస్తున్న 2 బాలికలు బెర్నదత్ ఆలస్యం చేయడం చూచి వాడిద్దరూ ఆగ్రహించారు. నీవేవో నదిలో ఆడుకుంటూ కాలయాపన చేస్తుంటే మేమేమో కష్టపడి రాళ్లరప్పల్లో తిరిగి ఈ పుల్లలను ప్రోగు చేయాలా అని ఆమెను కోపంతో ప్రశ్నించారు. దానికి ఆమె చెప్పింది, లేదు, నేను ఆటలాడటం లేదు. నాకు ఓ సుందరమైన స్త్రీ దర్శనమిచ్చి నాతో మాట్లాడింది. నేను ఆమెతో ప్రార్థన చేసి వచ్చాను అని బెర్నదత్ చెప్పిన మాటలు వాళ్ళు కట్టుకథలుగా భావించి, ఆపు, ఆ బూటకపు మాటలు మాకు చెప్పబాకు, నీవు పగటి కలలుగొంటున్నావని వాళ్ళు మండిపడ్డారు. మొదటి నుంచి ఆమె అనుభవాన్ని, బెర్నదత్ అనుభవాన్ని ఎవరూ నమ్మలేదు. తన చెల్లి నమ్మలేదు, స్నేహితులు నమ్మలేదు. మళ్ళీ ఆ చోటుకు వెళ్ళాలని బెర్నదత్ అంతరంగంలో ఏదో ఒక శక్తి తనను ఒత్తిడి చేసింది. ఈ విషయాన్ని బెర్నదత్ తన తల్లికి చెప్పింది. తల్లిదండ్రులు వెళ్ళడానికి వీలు లేదని అభ్యంతరం తెలిపారు. కానీ చివరకు ఆమెను అనుమతించారు. బెర్నదత్ తనకు భయం వేసి తనతో పాటు తీర్థపు జలాలను తీసుకువెళ్ళింది. ఎందుకంటే తనకు ప్రత్యక్షమైంది, ఒకవేళ దుష్టాత్మ అయితే తీర్థపు జలాలతో ఆ దుష్టాత్మను
వెళ్ళగొట్టవచ్చిన నమ్మకంతో ఆ ప్రదేశాన్ని చేరుకొని మోకాళ్ల మీద జపమాల మొదటి గుర్తును చెప్పింది. ఆ పిమ్మట తనకు దర్శనమిచ్చిన మహారాజ్ఞియే మళ్ళీ చిరునవ్వుతో ప్రత్యక్షమై చిరునవ్వుతో తన ఆమోదం తెలుపుతూ తల కొంచెం వంచింది. జపమాల ముగియగానే మళ్ళీ ఆ మాత అదృశ్యమైంది. తన 5వ దర్శనం ఫిబ్రవరి 20వ తేదీ 1858వ సంవత్సరంలో బెర్నదత్తును వచ్చేటప్పుడు ఒక క్రొవ్వొత్తిని తీసుకురావలసిందిగా కోరింది. 6వ దర్శనంలో ఆమె ఇంకొక మాట చెప్పింది. నేను వచ్చాను, నీకు ఒక విషయం చెప్పాలనిపించింది నాకు. ఏమిటంటే ప్రపంచంలో పాపం అధికమైపోయింది కాబట్టి నీవు నాతో పాటు పాపుల పరివర్తన కొరకు ప్రార్థింపవలసిందిగా కోరింది. 9వ దర్శనంలో తాను నిలబడిన నేల క్రింద ఒక మంచి సెలయేరు ప్రవహిస్తుందని, ఆ నీటిని త్రాగమని మరియమాత సెలవిచ్చింది. అక్కడ బురదగా ఉన్న నేలను తాను చేతులతో త్రవ్వగా అక్కడ కొంత మంచినీరు లభించింది. మరుసటి రోజు అది సెలయేరుగా ప్రవహించడం ఆరంభించింది. అది ఒక జలధారగా మారింది. అవి అద్భుత జలాలు. వీటికి రోగులను స్వస్థపరిచే శక్తి ఉంది. నేటికి ఈ నీటిని వాడుతున్నారు. ప్రతిరోజు 1,22,133 లీటర్ల నీటిని ఇది అందజేస్తుంది. తన 14వ దర్శనంలో తాను దర్శనమిచ్చిన చోటులో ఒక దేవాలయాన్ని నిర్మించాలని, అక్కడికి వచ్చే భక్తులందరూ బారులు తీరి ఊరేగింపులు జరపాలని ఆమె కోరింది. ఈ విషయాన్ని అక్కడున్న విచారణ గురువుకు తెలియజేయమని కోరింది. కానీ ఎలా చెప్పాలి? అక్కడ అధికారులు ఎవరు తన మాటలను నమ్మడం లేదు. ప్రజలు మాత్రం తండోపతండాలుగా బెర్నదత్తును ఆయన వెంబడిస్తున్నారు. ఆమెతో పాటు ఉండి వారు కూడా జపమాలను ప్రార్థిస్తున్నారు. బెర్నదత్ కొంచెం ధైర్యం పుంజుకొని ఆ సుందర వనిత చెప్పిన కోరికను, ఆలయ నిర్మాణం గురించి ఫాదర్ డొమినిక్ పెరమేల్ గారికి చెప్పింది. కానీ ఆయన మాట విన్న తర్వాత 2 షరతులు పెట్టాడు. మొదటిది, ఈ దర్శనాలు ఇస్తూ తనకు ఆలయాన్ని నిర్మించమని చెబుతున్న వ్యక్తి పేరు అడుగు, ఆమె పేరేమిటి కనుక్కో అని చెప్పాడు. రెండవది, దర్శనమిచ్చిన చోట అక్కడ రోజా పూలు వికసించాలి అని అడిగాడు. తన 16వ దర్శనములో మరియమాత తానెవరినో వెల్లడించింది. ఆ సందర్భాన్ని బెర్నదత్ ఈ విధంగా వర్ణించింది. ఆ తల్లి ఏమి చేసింది? ఆమె తన 2 చేతులను భూమి మీదకు చాచింది. మరలా 2 చేతులను ప్రార్థనా భంగిమలో జోడించింది. ఆ పిమ్మట అక్కడ మాట్లాడుతున్న మాండలికంలో కెస్వా ఎరా ఇమకులాద కన్సెప్సియోన్ అని తన అస్తిత్వాన్ని తెలియజేసింది. నేను నిష్కళంక మాతను, అమలోద్భవ జన్మనెత్తిన దానను నేనే అని తనను తాను విశదీకపరచుకుంది. ఈ పేరు వినగానే బెర్నదత్, చిన్నారి బెర్నదత్ పరుగున విచారణకర్త ఉంటున్న ఇంటికి బయలుదేరింది. దారి పొడవున ఆ పేరునే వల్లెవేస్తూ, నిష్కళంకమాత అనే ఆ పేరునే వల్లెవేస్తూ గురువు గారి దగ్గరకు వెళ్ళి ఆ పేరును కంఠోపాఠంగా అప్పగించింది. అది ఆ గురువు గారిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఎందుకంటే ఇది 1858వ సంవత్సరం మార్చి నెల 20వ తేదీన జరిగింది. కానీ 4 సంవత్సరాల ముందు, అంటే 1854వ సంవత్సరంలో శ్రీసభ చర్చ్ ఈ బిరుదును మరియమాతకు ఆపాదించింది. అప్పటి జగద్గురువులు 9వ భక్తినాథ పాపు గారు మరియా ఎటువంటి జన్మ పాపము లేకుండా జన్మించిన అమలోద్భవి అనే యథార్థాన్ని ఒక విశ్వాస సత్యంగా ప్రకటించారు. అయితే బెర్నదత్తుకు ఈ వేదభావగర్భితమైన పేరులో ఉన్న అర్థం తెలియదు. అందుచేత ఈ పేరు కల్పించి చెప్పిన పేరు మాత్రం కాదని అప్పుడు నిర్ధారణ అయ్యింది. ఈ చిన్నారి అమాయకురాలని ఆ గురువు గారు నమ్మారు. ఆ ఊర్లో ఉన్న ప్రభుత్వ అధికారి అప్పటికప్పుడు 3 వైద్యులను పిలిపించి
ఆమె మానసిక స్థితిపైనను శారీరక స్థితిపైనను శాస్త్రీయ పరిశోధనలు నిర్వహించమని ఉత్తర్వులు జారీ చేశారు. వాళ్ళు విచారణ జరిపి ఆమెలో ఏ లోపము లేదని తేల్చి చెప్పారు. చివరి దర్శనం 1858 సంవత్సరం జూలై నెల 16వ తేదీన జరిగింది. ఆ రోజు జూలై 16వ తేదీ శుక్రవారం కార్మెల్ మాత పండుగ. ఆ రోజున బెర్నదత్తుకు అద్భుతమైన మరియమాత స్వరం వినిపించింది. ఆ స్వరం ఆమెను గుహ వద్దకు రమ్మని ఆహ్వానించింది. తీరా బయలుదేరితే వెళ్ళవలసిన త్రోవ మూసివేయబడింది. ఆమె బంధువైన వేరొక స్త్రీతో గావ్ నదిపై ఆవలి వైపుకు చేరుకున్నారు. అయినా ఆ రోజు బెర్నదత్ చెప్పిన మాటలివి: నేను ఇంత దూరాన ఉన్నా గుహ ఈ నదికి ఈ ప్రక్క ఉంది, ఇటు వెళ్ళవలసి ఉంది, ఆ దారి మూసివేశారు. ఎందుకంటే ఆమెకు జరిగే దర్శనాల గురించి కొందరు అభ్యంతరం చెబుతున్నారు. ఇక్కడ రాలేకపోయింది, నదికి ఆవల వైపు ఉంది. అప్పుడు ఈ మాటలంది బెర్నదత్: నేను ఇంత దూరాన ఉన్నా నేను గుహకు చేరువలే ఉన్నానని అనిపించింది. నేను పరిశుద్ధ కన్య మరియమ్మనే చూడగలిగాను. ఆమె ఎప్పటిలాగానే చాలా సౌందర్యంతో ప్రకాశిస్తూ ఉంది. సహోదరి సహోదరులారా, ఈ విధంగా ఆమెకు జరిగిన 18 దర్శనాలు ముగిశాయి. 1866వ సంవత్సరంలో తన 22వ ఏట బెర్నదత్ సిస్టర్స్ ఆఫ్ చారిటీ ఆఫ్ నేవేర్ అనే సన్యాసీల ఆశ్రమంలో చేరింది. ఆమె వయసు పైబడిన కొలది ఆమె ఆస్మా వ్యాధితో బాధపడింది. అయినా తన ధర్మాలను ఆసక్తితో నిర్వహించింది. 1879వ సంవత్సరం ఏప్రిల్ 16వ తేదీన తన 34వ ఏట తాను పరమపదించింది. 1909వ సంవత్సరంలో సెప్టెంబర్ 22వ తేదీన ఆమె ధన్యపట్టము నిమిత్తము ఆమె మృతదేహాన్ని బయటకు తీసి అనేక మంది అధికార ప్రతినిధుల సమక్షంలో 2 వైద్యుల పర్యవేక్షణలో శవపేటికను తెరిచి చూడగానే అందరూ విస్మయం చెందారు. ప్రకృతి ధర్మానికి విరుద్ధంగా ఆమె శరీరం శోభాయమానంగానే ఉంది. దుర్వాసన కానీ శరీరం శుష్కించడం కానీ ఏమీ జరగలేదు. పునీతులుగా ప్రకటించడానికి ముందు చేయవలసిన కార్యక్రమాలు నిర్వహించిన తరువాత 1933వ సంవత్సరంలో 11వ భక్తినాథ పాపు గారు బెర్నదత్తును విశ్వశ్రీ సభ పునీతురాలుగా ప్రకటించారు. అసలు సహోదరి సహోదరులారా, ఈ లూర్దు మాత ప్రాముఖ్యత ఏమిటి? ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుంటే గుణదల పుణ్యక్షేత్రానికి వచ్చి మనం కూడా ఆ దేవునికి మన హృదయంతో మాట్లాడవచ్చు, ప్రార్థన చేయవచ్చు, ఆ మరియమాత వేడుదలను కోరుకోవచ్చు. క్రీస్తు ప్రభుని తల్లి మరియమాత ఈ దర్శనాలను ఎందుకు ఇస్తుంది? 431వ సంవత్సరంలో ఎఫెససు మహాసభ మరియమాతను దేవుని తల్లి అని ప్రకటించి ఆ రోజు ఎఫెసు నగరంలో ప్రదక్షిణాపూర్వకంగా ఊరేగింపుగా వెళ్ళి గొప్పగా వేడుకలు చేసుకున్నారు. దానికి పూర్వమే 4వ శతాబ్దం నుండి మరియమాత దర్శనాలు జరుగుతున్నాయని టర్కీ దేశం నుంచి మనకు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. కథోలిక ధర్మం క్రీస్తు ప్రభువు తన తల్లి మరియను ఆత్మ శరీరములతో పరలోకానికి తీసుకొని వెళ్ళాడని చెబుతుంది. అంటే క్రీస్తు ప్రభువు తన ఉత్థానాన్ని తన తల్లితో పంచుకున్నాడు అనే అర్థం. ఉత్థానుడైన క్రీస్తు తన ఉత్థానాన్ని తన తల్లితో పంచుకున్నాడు. ఆ విధంగా ప్రతి భక్తునితో పంచుకుంటాడు. పరలోకంలో వాసం చేస్తున్న మరియ తన బిడ్డల మనస్సులను, అంటే విశ్వాసుల మనస్సులను పరలోకం వైపు మళ్లించడానికి మరియా ఈ దర్శనాలు ఇస్తుంది. మన మనస్సులను పరలోకం వైపు మళ్లించడానికి మరియమాత ఈ దర్శనాలు ఇస్తుంది. అందుకే ముఖ్యంగా కథోలిక ధర్మంలో తూర్పు దేశాల విశ్వాస సంఘాల్లో మరియమాత పుణ్యక్షేత్రాలు మెండుగా ఉన్నాయి. లూర్దు నగరంలో వెలసిన మరియమాత మనకు ఏమని సెలవిచ్చింది? తనకు ఇచ్చిన 5వ దర్శనంలో క్రొవ్వొత్తిని తీసుకుని రమ్మని బెర్నదత్తును కోరింది. క్రొవ్వొత్తి మన క్రైస్తవ సంప్రదాయంలో
ఉత్థానుడైన క్రీస్తుకు సంకేతం. మన ఉత్థాన పండుగ జరుపుకునేటప్పుడు ఆ రాత్రి క్రొత్తగా క్రొవ్వొత్తుని వెలిగించి అందరు క్రొవ్వొత్తులతో ప్రదక్షిణం చేసి ఇదిగో క్రీస్తు, క్రీస్తు వెలుగు అని ఆ క్రీస్తు వెలుగుని క్రీస్తు ఉత్థానుడైన క్రీస్తు సంకేతంగా మనం మన ఇంటిలోకి కూడా తీసుకొని వెళుతూ ఉంటాం. క్రొవ్వొత్తి మన క్రైస్తవ సంప్రదాయంలో ఉత్థానుడైన క్రీస్తుకు సంకేతం. ప్రాచీన క్రైస్తవ సంఘాల్లో ప్రార్థనా సమయంలో ఈ క్రొవ్వొత్తులను వెలిగించేవారు. ఇది కేవలం రాత్రి సమయంలో వెలుగు కోసం చేయలేదు. ఇది ప్రార్థనా సమయంలో లోకానికి వెలుగైన క్రీస్తును మన జీవితంలో ఆహ్వానించడానికి వాడబడిన సంకేతం. అందుమూలంగా విశ్వాసులు కూడా లోకంలోనికి వెలుగుగా పంపబడతారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనంలో చూసినట్లయితే ప్రభు చెప్పారు, తన శిష్యులకు చెప్పారు, తన విశ్వాసులకు చెప్పారు, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. మీరు చెప్పే మాటలు లోకానికి వెలుగై ఉండాలి. మీరు చేసే చేతలు లోకానికి వెలుగై ఉండాలి. అంటే సత్యాన్ని నమ్మి సత్యాన్ని చేయాలి, మాట్లాడాలని చెప్పారు. ఈ పుణ్యక్షేత్రానికి వచ్చిన ప్రతి భక్తుడు క్రొవ్వొత్తిని వెలిగించేది మ్రొక్కుబడులు తీర్చడానికే కాదు, క్రీస్తు వెలుగు మన జీవితాలలో మార్గచూపరి కావాలని మనం వాంఛిస్తూ ఉండాలి. అలాగే ప్రతి భక్తుడు కూడా తన పరిధిలో క్రీస్తు ప్రభుని వెలుగుగా వెలుగుతూ ఉండాలి. సత్యాన్ని, ధర్మాన్ని, ప్రేమను, క్షమను తన పొరుగు వారితో పంచుకుంటూ ఉండాలి. ఇలా అందరూ వెలుగు పుత్రులుగా, వెలుగు బిడ్డలుగా జీవిస్తే మనకు చీకటిలో ఉండే ప్రమాదం తప్పుతుంది. ఈ పుణ్యక్షేత్రానికి పండుగ నిమిత్తం వచ్చిన మనకు మరే మాత ఆహ్వానం ఏమిటంటే, మీరు వెలిగే క్రొవ్వొత్తులుగా మారండి. ఎక్కడైతే చీకట్లు కమ్ముతున్నాయో అక్కడ క్రీస్తు అనే దీపాన్ని వెలిగించండి. ఎక్కడైతే న్యాయం, ధర్మం లేదో అక్కడ క్రీస్తు న్యాయాన్ని, ప్రేమను, త్యాగాన్ని పంచమని లూర్దు మాత మనల్ని పంపుతుంది. పాపాన్ని బైబిలు చీకటితో పోలుస్తుంది. కాబట్టి ఈ చీకటిని పలద్రోలడానికి మనం దీపాన్ని వెలిగించాలి. సహోదరి సహోదరులారా, 6వ దర్శనంలో పాపుల పరివర్తనం కోసం ప్రార్థించమని లూర్దు మాత కోరింది. 19వ శతాబ్దంలో దైవాజ్ఞలను మీరిన వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉండేది. అది ఇప్పుడు భారీగా పెరిగిపోయి ఉండవచ్చు. ఈ రోజుల్లో నాస్తికత్వం, హేతువాదం, భౌతికవాదం, అరాచకత్వం, లౌకికపవాదపు ఉరిలో ఆధునిక ప్రపంచం కొట్టుమిట్టాడుతూ ఉంది. ఇటువంటి నేపథ్యంలో లూర్దు మాత కోరినట్లు పాపుల పరివర్తన గురించి మనం కొంచెం తీవ్రంగా ఆలోచించాలి. హృదయ పరివర్తనం అంటే ఏమిటి? జీవన విధానాన్ని, జీవిత లక్ష్యాన్ని మార్చుకోవడం, జీవితంలో దారి తప్పానని గ్రహించి తెలుసుకొని మంచి మార్గంలోనికి తిరిగి రావడం. మన ఫ్రాన్సిస్ జగద్గురువులు తన అపొస్తోలిక ప్రబోధమైన సువార్తానందంలో ప్రపంచ క్రైస్తవులకు ఆయన ఒక విజ్ఞప్తి చేశారు. ఏమని చెప్పారు? మీరు మరోమారు యేసుక్రీస్తు ప్రభువును వ్యక్తిగతంగా కలుసుకునే ప్రయత్నం చేయండి. కనీసం మిమ్మల్ని కలుసుకొని మీతో సాన్నిహిత్యం పెంచుకునే అవకాశాన్నైనా ప్రభువుకు కల్పించండి. ప్రభువును కలుసుకోండి, తెలుసుకోండి. ఈ పనిని ప్రతిరోజు చేయండి. తనను కలుసుకోవడం కోసం నిజాయితీగా ప్రయత్నించే వారిని ప్రభువు ఎన్నడూ నిరాశపరచడు. మీరు చేసే ప్రయత్నాలలో ఈ విధంగా ప్రభువునికి విన్నవించుకోమని ఆయన సెలవిస్తున్నారు. ప్రభు, నన్ను నేను చేతుల మోసాలకు గురి చేసుకున్నాను. చాలాసార్లు నా జీవితంలో మోసపోయాను. లెక్కలేనన్ని మార్లు మీ ప్రేమను తిరస్కరించాను. అయినా ప్రభు, మరల నేను ఇప్పుడు మీ చెంతకు తిరిగి వస్తున్నాను. మీతో నా ఒప్పందాన్ని నూతనీకరించుకోవాలని ఆశపడుతున్నాను. నాకు మీరు కావాలి ప్రభు. మరొక్క మారు నన్ను కాపాడండి, నాకు రక్షణ వాగ్దాన్ని ప్రసాదించండి అని ఈ విధంగా ప్రార్థన చేయమని మన జగద్గురువులు మనకు చెబుతున్నారు. కాబట్టి హృదయ పరివర్తన ఎలా ప్రారంభమవుతుంది? ఎవరో ఇంట్లో ప్రారంభమవుతుందా? వేరే విచారణలో ప్రారంభమవుతుందా? పొరుగువారి ఇంటిలో ప్రారంభమవుతుందా? కాదు. హృదయ పరివర్తన అనేది నాతో ప్రారంభమవుతుంది అని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. నాతో ప్రారంభం కావాలి, నా కుటుంబంతో ప్రారంభం కావాలి.
అంటే దైవిక ఆలోచనలు చేయడం ప్రారంభించాలి. మన ఆలోచనలు దైవికంగా ఉండాలి. మన జీవిత నౌకను ముందుకు పంపేది మన బుద్ధి. అందుకే అపోస్తులుడైన పౌలు గారు చెబుతున్నారు, క్రీస్తు యేసుకు ఉన్న మనస్సును మీరు కలిగి ఉండండి. క్రీస్తు యేసుకు ఉన్న మనస్తత్వాన్ని మీరు కూడా కలిగి ఉండండి. అటువంటి మనస్తత్వం ఉన్నప్పుడే మీలో హృదయ పరివర్తన జరుగుతుంది. క్రీస్తు యేసుకు ఉన్న మనస్సును మీరు కలిగి ఉండండి. ఫిలిప్పీయులకు వ్రాసిన లేఖ 2వ అధ్యాయం 5వ వచనం. ఈ నేపథ్యంలో లూర్దు మాత మనకు ఎలా తోడ్పడుతుంది? మరియ మాత మనకు క్రీస్తు ప్రభుని జీవన విధానాన్ని నేర్పుతుంది. ఎందుకంటే 30 సంవత్సరాలు తనతో ఉన్నాడు క్రీస్తు ప్రభు. తన కుమారుడు, తన దేవుడు అక్కడ ఆమెతోనే ఉన్నాడు. అనేక విషయాలను ఆమె అతనికి నేర్పించి ఉండవచ్చు. ఎలాగైతే క్రీస్తు బాలుడు యెరూషలేము దేవాలయములో 3 రోజులు ఉండి ఆ తరువాత తనను వెతుక్కుంటూ వచ్చిన తల్లిదండ్రులతో తిరిగి నజరేతు వెళ్ళి తల్లిదండ్రులకు విధేయుడై ఉండి జ్ఞానమందును ప్రాయమందును వర్ధిల్లి దేవుని అనుగ్రహము ప్రజల ఆదరాభిమానాలను పొందాడో, మరియ మనకు తల్లి వలె ఈ పాఠాలు కూడా నేర్పుతుంది. దేవుని ఎలా వాళ్ళు ప్రార్థించాలి, ఆయన ఆజ్ఞను ఎలా శిరసావహించాలి, ఆయనకు ఎలా విధేయుడై ఉండాలి అనే విషయాలను ఆ చిన్ని యేసునకు మరియమాత నేర్పే ఉంటుంది. ఆ విధంగా మనకు కూడా ఆ తల్లి నేర్పుతుంది. పోయిన నెల 25వ తేదీన, జనవరి 25వ తేదీన మనం పౌలు గారి పరివర్తన వేడుకను పండుగగా చేసుకున్నాం. పరివర్తన అంటే ఏమిటి? వెనుదిరగటం, అంతవరకు వెళుతున్న దారి నుండి తొలగి దానికి విరుద్ధమైన మంచి దారిలో జీవితయాత్రను సాగించటం. పరివర్తన అంటే వెనుదిరగటం, అంతవరకు వెళుతున్న దారి నుండి తొలగి దానికి విరుద్ధమైన మంచి దారిలో జీవితయాత్రను సాగించడమనే పరివర్తన అంటాం. దానికి గొప్ప సాక్ష్యం పునీత పౌలు గారు. క్రీస్తుతో తనకు కలిగిన అనుభవంతో ఆయన జీవిత లక్ష్యమే మారిపోయింది. క్రైస్తవులను హింసించాడు ఆయన. ఎక్కడకు వెళ్ళినా సరే వాళ్ళను ఖైదులో పెట్టించి వాళ్ళని హింసించాడు. కానీ ప్రభు దర్శనం కలగగానే ఆయన మారిపోయాడు. తన జీవిత లక్ష్యమే మారిపోయింది. తన జీవన విధానమే మారిపోయింది. ఆయన వ్రాసిన జాబులు చదివితే మనకు కొన్ని ఏకవాక్యవాదాలు ఉంటాయి. వన్ లైనర్స్, ఏకవాక్యవాదాలు లభ్యమవుతాయి. వాటితో ఆయన జీవించాడు. ఫిలిప్పీయులకు వ్రాసిన లేఖలో ఆయన చెబుతాడు, నేను జీవించినను మరణించను నా సర్వస్వము ఉపయోగించి క్రీస్తునకు గౌరవము కలిగించెదను. నా మట్టుకు నాకు జీవించడం అంటే క్రీస్తు. చూడండి, ఎవరైతే ఈ విధంగా తన మనస్సులో పశ్చాత్తాపం పొంది మారిపోయాడో అతను ఏమని చెప్పాడు? నాకు జీవించడం అంటే క్రీస్తు. గలతీయులకు రాసిన లేఖలో 2వ అధ్యాయం 20వ వచనం, జీవించేది నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు అని చెప్పాడు. 3వది కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయం 18వ వచనం, భ్రష్టులైపోవచ్చున్న వారికి క్రీస్తు శిలువ మరణమును గుర్చిన సందేశము అర్ధరహితమైనది, కానీ రక్షింపబడుచున్న మనకు అది దేవుని శక్తి. శిలువ అంటే ఏమిటి? దేవుని శక్తి. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 9వ అధ్యాయం 16వ వచనం, సువార్తను ప్రకటింపనిచో నాకు ఎంత అనర్థము, సువార్తను ప్రకటింపనిచో నాకు ఎంత అనర్థము అని ఈ విధంగా ఈ ఏకవాక్య వచనాలు చెబుతూ వచ్చాడు. ఆయన వాటిని పాటించాడు. పరివర్తన అనేది ఇటువంటి పుణ్య జీవితానికి దారితీస్తుంది. లూర్దు మాత మన అందరి వద్ద నుండి కోరేది ఏమిటి? ప్రార్థన మరియు పరివర్తన. ఈ సంవత్సరం పూజలో పాల్గొని ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించి ఇంటికి వెళుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అడగవలసిన ప్రశ్న ఇది: నేను బాధ్యత గల వ్యక్తిగా కావాలంటే నాలో రావాల్సిన మార్పులు ఏమిటి? నేను బాధ్యత గల వ్యక్తిగా కావాలంటే, ఒక మంచి క్రైస్తవుడిగా, ఒక మంచి కథోలికుడిగా జీవించాలంటే నాలో రావాల్సిన మార్పులేంటి?
ఎటువంటి మార్పులు చేర్పులు నా జీవితంలో కావాలి అనే ప్రశ్న మన ప్రశ్న వేసుకుంటూ ఆ ప్రశ్నకు కూడా సమాధానం చెప్పి ఇంటికి వెళ్ళాలి. బెర్నదత్తుకు దర్శనమిచ్చిన మరియమాత తన 14వ దర్శనములో ఇలా కోరింది. తనకు ఆలయం కట్టమని పదే పదే కోరింది. ఆలయం నిర్మించిన తదుపరి అక్కడకు ప్రజలు బారులు తీరి విశ్వాసపరంగా తన చెంతకు రావాలని మరియమాత కోరింది. ఈ విషయాన్ని బెర్నదత్ డొమినిక్ పెరమేల్ గారికి విన్నవించింది. ఆలయం అంటే ఏమిటి? ఆలయం అంటే దేవుని నివాసం. ఎక్కడైతే మరియమాత దైవానుగ్రహాలను మనకు సంపాదించి పెడుతుందో అక్కడ దేవాలయం యొక్క ప్రాముఖ్యత ఎంతేని ఉంది. 100 సంవత్సరాల మన విశ్వాసాన్ని, మరియా పూరితమైన విశ్వాసాన్ని, లూర్దు మాత పరంగా మనకు లభించిన విశ్వాసాన్ని మనం కూడా ఇంకా పటిష్టం చేయడానికి ఆ తల్లి పేరిట మనం కూడా ఇక్కడ గొప్ప ఆలయాన్ని ఈ ప్రాంగణంలో నిర్మిస్తున్నాం. ఇదంతా మీ సహకారం వల్లనే జరుగుతుంది. క్రైస్తవ ఐరోపా, క్రైస్తవ అమెరికా, క్రైస్తవ ఆఫ్రికా పెద్ద పెద్ద ఆలయాలను నిర్మించింది. ఇవన్నీ నిర్మించింది వాళ్ళందరూ సామాన్యులుగా ఉన్నప్పుడే చేశారు. అదేవిధంగా మనం కూడా చేయాలని నిశ్చయించుకున్నాం. చాలా వరకు మనం నిర్మిస్తున్న ఆ తల్లి దయవలన ఆలయం, ఆ తల్లి దయ వలన మీ సహకారం వలన పూర్తవుతూ ఉంది. దేవుని ప్రణాళిక మన ప్రణాళిక అయినప్పుడు అంతా సాధ్యమవుతుందని నేను భావిస్తున్నాను. ఇది దేవుని చిత్తమని కూడా నేను నాతోటి గురువులు మేమందరం విశ్వసిస్తున్నాం. దేవుని అనుగ్రహంలో మా అందరికీ ప్రగాఢమైన భక్తి ఉంది. గుడదల లూర్దు మాత దేవాలయాన్ని ఒక వాస్తవంగా మనందరం కలిసి రూపుదిద్దుదాం. మీరందరూ నాతో ఉండాలి. మీరందరి సహకారం మాకు అవసరం. తన 16వ దర్శనంలో లూర్దు మాత అసలు తానెవరినో వ్యక్తపరచుకుంది. తన అస్తిత్వాన్ని తెలియజేసుకుంది. ఏమని చెప్పింది? ఎవరమ్మా నువ్వు అంటే ఆమె ఇలా చెప్పింది, నేను నిష్కళంక మాతను అని చెప్పింది. నిష్కళంక మాత అంటే అర్థం ఏమిటి? పాపపు ఆదాపు కుటుంబంలో పుట్టిన మనందరికీ జన్మ పాపము సోకుతుంది. ఇది మనల్ని దేవుని నుండి దూరం చేస్తుంది. కానీ పరలోకంలోని తండ్రి మరియమాతను ఇటువంటి జన్మ పాపం నుండి పదిలపరిచాడు. ఎలాగా పదిలపరిచాడు? భవిష్యత్తులో జన్మింపబోయే క్రీస్తు వరప్రసాదాల ద్వారా దేవుడు ముందుగానే మరియమాతను పాపం నుండి పదిలపరిచాడు. ఈ రక్షణ ఫలితంగా మరియకు జన్మ పాపము సోకలేదు, కర్మ పాపము కూడా సోకలేదు. ఆమె దేవదూతల కంటే, పునీతుల కంటే అధిక వరప్రసాదాలతో నిండిపోయింది. ఆమె పరమ పవిత్రురాలు, పాపం నుండి పదిలపరచబడిన పునీతురాలు. దేవునికి కుమారుని మానవ రూపం ఇవ్వడానికి ఈమె ఎన్నుకోబడింది. అందుకే దేవమాత ఆమెకు ప్రత్యక్షమైనప్పుడు అనుగ్రహ పరిపూర్ణురాల అని మరియను సంబోధించింది. అంటే మరియ తాను దేవుని అనుగ్రహాన్ని అని ప్రగాఢంగా నమ్మింది. అనుగ్రహ పరిపూర్ణురాల, పరిపూర్ణమైన అనుగ్రహాలు ఆమెకి ఇవ్వబడ్డాయి. కాబట్టి తాను దేవుని అనుగ్రహం అని నమ్మింది. తనకున్నదంతా, తన వ్యక్తిత్వం, తన జీవితం మొత్తం దేవునికి చెందిందని, దేవుడు తనకు అవన్నీ తనకు వరంగా ఇచ్చినవని ఆమె విశ్వసించింది. తాను దేవుని కృపగా జీవిస్తుందని నమ్మింది. దేవునికి తన సమస్తాన్ని అర్పించింది. తాను నిష్కళంక మాతను తెలియజేసుకున్నప్పుడు మరియా దేవుని దయ తనను ఆవరించి తాను కేవలము దేవుని కృపనేననే ఒక స్ఫురణ దానికి వచ్చింది. ఈ విధంగా మనకు కూడా ఇటువంటి స్ఫురణ కావాలి. నాకున్నదంతా దేవుని కృప అనే స్ఫురణకు వస్తే మనం కూడా ఎప్పుడూ దేవుని మీద ఆధారపడి జీవిస్తాం. మన ఆత్మలో కూడా ప్రభువు వాసం చేస్తాడు. ఈ విధంగా మనం మరియమాతను, లూర్దు మాతను అర్థం చేసుకోవాలి. సహోదరులారా, ఇక్కడ ఈరోజు మొదటి పఠనంలో యెషయా గ్రంథం నుంచి చదివాం. క్రీస్తు పూర్వం 539వ సంవత్సరంలో బాబిలోనియాలో బానిసలుగా ఉన్న యూదులు
వాళ్ళు అప్పుడు యెరూషలేముకు తిరిగి వచ్చారు. వారికి మళ్ళీ ఇంటి దగ్గరే సమస్యలు ఎదురయ్యాయి. కరువు, రాజకీయ కలహాలు, ఆర్థిక సమస్యలు, వాటితో వాళ్ళ పరిస్థితి చాలా దీనంగా ఉంది. ఆ సమయంలో వారు వారి దేవుని వైపు తిరిగారు. ప్రభు వారికి ఒక అభయాన్ని ఇచ్చాడు. 66వ అధ్యాయం ఇశ్రాయేలీయుల అర్చన విధానం గురించి వివరిస్తుంది. కానీ ఈ 5 వచనాలలో, మనం చదివిన 5 వచనాలలో దేవుని మాతృహృదయాన్ని ప్రకటిస్తుంది. 1000 ఏళ్ల పాలనలో యెరూషలేము ఒక తల్లిలా తన బిడ్డలకు పాలిస్తుంది. వారి అభ్యుదయం అనేది నది వలె పారుతుంది. తల్లి చంటి బిడ్డలను లాలించినట్లు ప్రభువు కూడా తన ప్రజలను ప్రేమతో ఆదరిస్తాడు అని దీని భావం. ఇశ్రాయేలీయులకు ఇది చాలా ఊరటనిచ్చే ఉంటుంది. గుణదల పుణ్యక్షేత్రంలో కాబట్టి మనకు కూడా లభించేది ఏమిటి? ఈ పఠనం ఆధారంగా మనందరికీ లభించేది కూడా ఇక్కడ ఒక మాతృహృదయం. గుణదల లూర్దుమాత మనకు తల్లిగా వ్యవహరిస్తుంది. మనకు దొరికేది ఒక మాతృహృదయం. ఇది ఒక తల్లి హృదయం ఉంది ఇక్కడ. క్రీస్తు ప్రభువు తప్పిపోయినప్పుడు మరియమాత ఎంతో ఆందోళన చెందిందో, మనం త్రోవ తప్పినప్పుడు కూడా ఆ తల్లి అంత ఆందోళన చెందుతుంది. మరియమాత దేవదూత సందేశాన్ని విన్నప్పుడు కూడా త్వరగా పెళ్లి వయసులో పెద్దదైన ఎలిజబెత్కు పరిచర్యలు చేసిందో, ఆ విధంగానే మరియమాత మన అవసరాల్లో ఉన్నప్పుడు ఆమె హృదయం స్పందిస్తుంది. ప్రతిరోజు ఇక్కడకు వందలాది భక్తులు వస్తున్నారంటే ఒకటే కారణం, మాతృహృదయం, తల్లి యొక్క హృదయం, మరి యొక్క మాతృహృదయాన్ని కనుగొన్నారని భావం. అందుకే చాలామంది భక్తులు ఇక్కడ విచ్చేస్తున్నారు. ఇది హృదయం ఉన్న చోటు మనుషులు వచ్చి పరివర్తన పొంది తిరిగి వెళుతున్నారు. యెహెజ్కేలు గ్రంథం 36:26 చెబుతుంది మనకి, మీకు నూతన హృదయమును దయచేయుదును, ఒక నూతన ఆత్మను మీలో ఉంచెదను, మీ నుండి రాతి గుండెను తొలగించి మీకు మాంసపు గుండెను దయచేయుదును అని ప్రభు వాగ్దానం చేశారు. కాబట్టి ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ ఆ తల్లి విజ్ఞాపన ప్రార్థన సహాయంతో వాళ్ళు కూడా ఒక నూతన హృదయాన్ని, క్రొత్త మనస్సును ధరించి వాళ్ళ ప్రదేశాలకు తిరిగి వెళుతున్నారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ నూతన హృదయాలతో, నూతన స్పందనతో, నూతన భావాలతో, గొప్ప నమ్మకాలతో మరియమాత ఆదరణలో జీవిత సవాళ్లను స్వీకరించి మన జీవితాలన్నీ ఆశీర్వాదకరంగా మార్చుకోవాలని ప్రార్థన చేస్తూ తిరిగి వెళుతున్నారు. ఈరోజు మనం ప్రపంచ వ్యాధిగ్రస్తుల రోజు జరుపుకుంటున్నాం. ఎందుకంటే లూర్దు మాత పుణ్యక్షేత్రం, ఫ్రాన్స్లో ఉన్న లూర్దు మాత పుణ్యక్షేత్రం, ఆ క్షేత్రంలో చాలా స్వస్థతలు జరుగుతూ ఉంటాయి. అక్కడ ఇప్పటి వరకు 7,000 మందికి స్వస్థతలు జరిగిన అందులో 70 స్వస్థతలను వైద్యులు పరిశీలించి ఇవి నిజమైన అద్భుతాలుగా వాళ్ళు నిర్ధారించారు. మిగిలిన అద్భుతాలు, స్వస్థతలు, వాటికి వారు ఏ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేకపోయినా అది వాళ్లకు అతీతంగా ఉన్నాయి. అంటే వాళ్ళు వాటిని అర్థం చేసుకోలేకపోతున్నారు. మందుల ద్వారా ఆ స్వస్థతలు జరగలేదు. కానీ అక్కడికి వచ్చి ప్రార్థనలు చేసి తిరిగి వెళితే మిగిలిన వారందరికీ, ఆ 70 మందికి మినహా మిగిలిన వాళ్ళందరూ, ఆ 7,000 మందిలో అందరికీ ఈ స్వస్థత కలిగింది. అందుకే లూర్దు మాత పుణ్యక్షేత్రం
ఫ్రాన్స్లో లూర్దు మాత పుణ్యక్షేత్రం ఒక స్వస్థత స్థలిగా మారిపోయింది. ప్రతి సంవత్సరం అక్కడకు వెళ్ళే భక్తులలో ఒక్కొక్కసారి ఆ పుణ్యక్షేత్రాలకు వెళ్ళే భక్తులలో చాలామంది బాధలతో వ్యాధులతో బాధపడే వాళ్ళు ఉంటారు. వాళ్ళకు ప్రత్యేకమైన రైళ్లలో ట్రైన్స్లో పరిచర్యలు చేయడానికి చాలామంది వాళ్ళని తీసుకొని వెళుతూ ఉంటారు. అక్కడికి వెళ్ళే వాళ్ళు అందరికీ స్వస్థతలు జరుగుతాయని అనుకోకూడదు. వాళ్ళందరూ అంటారు, మాకు జరిగేవి భౌతికమైన స్వస్థతలు కాదు, ఆధ్యాత్మిక స్వస్థతలు. ఎందుకంటే దేవుడున్నాడు, దేవుడున్నాడనే నమ్మకం, ఆ నమ్మకంతో తిరిగి వచ్చినప్పుడు ఆ కష్టాలు భరించడానికి, ఈ వ్యాధులు భరించడానికి, మళ్ళీ తిరిగి దేవుని సమక్షంలో చేరడానికి మాకు ఒక క్రొత్త నూతన శక్తి వస్తుంది అని, మాకు ఆధ్యాత్మిక అవసరాలు తీరుస్తున్నారని, ఒక ఆధ్యాత్మికమైన స్వస్థతలు అద్భుతాలు మాకు జరుగుతున్నాయని వాళ్ళందరూ చెబుతున్నారు. 1992 సంవత్సరంలో పునీత 2వ జాన్ పాల్ పాప్ గారు దీన్ని స్థాపించారు. లూర్దు మాత వేడుదల ద్వారా వ్యాధిగ్రస్తులకు స్వస్థత చేకూరాలని ప్రత్యేకంగా ఈరోజు కూడా మనం మనవి చేద్దాం. వైద్యశాలలో సేవలు అందించే వారి కొరకు, అదేవిధంగా వైద్యుల కొరకు, వారికి సహకారులుగా ఉన్న నర్సింగ్ స్టాఫ్ కొరకు, టెక్నికల్ స్టాఫ్ కొరకు, ఆసుపత్రులను నడుపుతున్న యాజమాన్యం కొరకు ప్రార్థన చేద్దాం. మనం కథోలిక సంస్థలుగా మన దేశంలో ఈ వైద్య విధానంలో ఆరితేరిన వాళ్ళం. మన కథోలిక సంస్థలు 754 హాస్పిటల్ నడుపుతున్నాయి. అదేవిధంగా 2504 డిస్పెన్సరీస్, 220 లెప్రసీ హాస్పిటల్ నడుపుతూ గణనీయమైన సేవ చేస్తున్నాం. వీరందరినీ మనం మన ప్రార్థనలో గుర్తించుకుందాం. ఈ విధంగా ఈరోజు మనం ఈ వ్యాధిగ్రస్తుల కోసం ప్రత్యేకంగా ప్రార్థించుదాం. సహోదరి సహోదరులారా, మరియమాత మనందరినీ పిలిచింది, ఇక్కడికి రమ్మని చెప్పింది. ఒక్కొక్కసారి మన జీవితంలో మనకు అవసరాలు ఉన్నాయి. ఆ అవసరాలను మరియ గమనిస్తుంది. గమనించి ఈరోజు చెప్పినట్లు, సువిశేషంలో చెప్పినట్లు, వాళ్లకు ద్రాక్షారసం లోపించింది. ఆ లోపాన్ని కనుగొని వాళ్లకు ఆ లోపాన్ని తీర్చింది. వారి కోసం క్రీస్తు ప్రభుని ప్రార్థించింది. ఆ తరువాత తాను తన పెద్దరికాన్ని తాను వ్యక్తం చేసింది. మన జీవితంలో కూడా మనం కూడా మన పెద్దరికాన్ని వ్యక్తం చేయాలి. ఎక్కడైతే అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలను గుర్తించి చెప్పవలసిన వారికి మనం చెప్పాలి. ఇతరుల బాగోగులు పట్టించుకోవాలి. మరియమాత వాళ్ళ బాగోగులను పట్టించుకొని వాళ్ళకు ఒకవేళ అగౌరవం జరిగితే జరగకూడదని ఆ కుటుంబాన్ని ఆదుకుంది మరియమాత. ఈ విధంగా ఆమె ఒక గొప్ప విషయం చెప్పింది. అక్కడ సేవకులకు చెప్పింది, ఆయన చెప్పినట్లు చేయండి అని చెప్పింది. ఇది మనం కూడా చేయవలసింది. ఈరోజు ఏం చేద్దాం? జీవితంలో ప్రభువు చెప్పినట్లు చేద్దాం, ఆయన చెప్పినట్లు చేయండి అని ఆమె పురమాయించింది. ఆ విధంగా మన జీవితంలో మనం కూడా ప్రభువు చెప్పినట్లు చేస్తే మనకు కూడా అనేక వరాలు ప్రాప్తిస్తాయి. మన జీవితం కూడా సుఖపడుతుంది. మన జీవితంలో కూడా మనకి ఒక అర్థం వస్తుంది మన జీవితానికి. అందుకే క్రైస్తవులుగా మనం చేయవలసింది ఇది, ఆయన చెప్పినట్లు చేయడం. మరియమాత ఎప్పుడు ప్రభువు చెప్పినట్లే చేసింది. అందుకే చెప్పింది, నా ఆత్మ ప్రభువును స్తుతించుతున్నది, అందుకే దేవుడు నా ఘనకార్యాలు చేశాడు అని పాట పాడింది మరియమాత. వచ్చిన మీ అందరికీ మరియమాత ఆశీస్సులు, మరియమాత ప్రార్థనలు, ప్రభుని దీవెనలు మీ అందరికీ మెండుగా లభించాలని మీ అందరి కోసం ప్రార్థిస్తూ ముగిస్తాం.